లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జనజాతర సభలకు హాజరైన సీఎం నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో కొడంగల్ నియోజకవర్గంలోని ముద్దూరుకు చేరుకుని గ్రీన్ ప్యాలెస్ గార్డెన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటలకు తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గురులోకి మసంద్ బావాజీ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా బిజినపల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. వరుసగా ఈ నెల 26 వరకు పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం. రేపు సికింద్రాబాద్, వరంగల్లో, 25న చేవెళ్లలో, 26న జహీరాబాద్ ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులు అంతా నామినేషన్లు దాఖలు చేశారు. పెండింగ్లో ఉన్న 3 స్థానాలకు సంబంధించి మరికొందరు నామినేషన్ వేయాల్సి ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడడంతో అభ్యర్థులంతా ఇక ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఏ అంశాలను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాలి, ఓటర్లను ప్రభావితం చేసే లోకల్ లీడర్లు ఎవరనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్ నాయకులు ఇప్పటికే నియోజకవర్గాల్లోనే ముఖం వేసి అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం సిద్ధమయ్యారు. 5 గ్యారంటీలు అధికారంలోకి వచ్చాక అమలవుతున్న వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు తదితర అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సంకల్పించారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ అమలు చేస్తామన్న సీఎం ప్రకటన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని పీసీసీ యోచిస్తోంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చిందనే రీతిలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.